గట్టిగా చెప్పాడు. ఫలితం ఏమైంది? కోరహు, దాతాను, అబీరాములు వారి కుటుంబాలతో సహా భూమి నెరవిడిచి లోపల దిగి పాతాళానికి సజీవులుగానే వాళ్ళు చనిపోయారు. వాళ్ళ కుటుంబాలంతా కూడా భూమి నెరవిడిచి మింగేసింది. దేవుని నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ఆ సమాజం ఏమైపోయిందంటే, దేవుని క్రమాన్ని ఒప్పుకోలేని సమాజం ఏమైపోయిందంటే నాశనం అయిపోయింది. నేనేమంటానంటే, నీకు నా క్రమం ఇంకో క్రమం కాదు, వాక్య క్రమం ఉండాలి. వాక్య క్రమం ఉండాలి. ఆ క్రమాన్నే ఆ వాక్య క్రమాన్నే మన జీవితంలోనికి శిరసావహించాలి అనే సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మన ఒక స్టేట్మెంట్ చదివాను. ఏంటి ఆ స్టేట్మెంట్స్ అంటే, నీ ఇంటికి ఏ చర్చి దగ్గరుండదని కాదు నీవు ఆలోచించాల్సింది, వాక్యానికి ఏ చర్చి దగ్గరుందో అని నీవు ఆలోచించు అన్నాడు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పి ఇలా అంటాడు, మనకి ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతే మన ఇంటి దగ్గర ఉంది అని హాస్పిటల్కి వెళ్తామా, బాగా చూసే హాస్పిటల్కి మనం వెళ్తామా అన్నాడు.